హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి మనకు ఒక జీవోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. 3920 పారామెడికల్ ఉద్యోగాలకి ఈ యొక్క జీవోని అయితే రిలీజ్ చేశారండి. ఇది అతి త్వరలోనే మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా అయితే ఉండండి. అయితే ఒకసారి మన ఉద్యోగాలు చూద్దాం. ఎన్ని ఉద్యోగాలు ఏవేవి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు వచ్చేసి 520 ఖాళీలు ఉన్నాయి. స్టాఫ్ నర్సు ఉద్యోగాలు వచ్చేసి 1120 ఖాళీలు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి 560, అలాగే ఫార్మసిస్టు 560 ఖాళీలు ఉన్నాయి. డిఈఓ వచ్చేసి 520 ఖాళీలు ఉన్నాయి. ఇక అటెండర్ ఉద్యోగాలు వచ్చేసి 560 ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇందులో మనకు డిఈఓ అండ్ అలాగే అటెండర్ ఉద్యోగాలు వచ్చేసి అవుట్సోర్సింగ్ కింద తీసుకుంటున్నారు. మిగతావన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిని అయితే తీసుకుంటున్నారు. ఒకసారి శాలరీ విషయానికి వచ్చినట్టయితే మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకి 61,960 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి 27,675, ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఫార్మసిస్ట్కు 23,393 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ చెల్లిస్తున్నారు. ఇక డిఓ అంటే డాటా ఎంట్రీ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అని అర్థము. ఇక 18,450 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. అలాగే శానిటరీ అటెండెంట్ అంటే అటెండర్ ఉద్యోగాలకు 15,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతుంది పర్ మంత్ శాలరీ. ఇది అతి త్వరలోనే మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. కాబట్టి ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడే మీకు తెలియజేస్తాను. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే. అలాగే మనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూప్ల లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను నేను. సో కాబట్టి పిన్ చేసి పెట్టాను. ఆ యొక్క గ్రూపుల లింక్ పైన క్లిక్ చేసి మీరు ఖచ్చితంగా ఆ గ్రూపులలో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలు మీరు ఒకవేళ ఏదైనా వర్క్లో ఉండి బిజీగా ఉన్నప్పటికీ ఆ గ్రూప్లో మేము పోస్ట్ చేసి ఉంటాం కాబట్టి ఈజీగా మీరు ఐడెంటిఫై చేసి అక్కడ మీరు తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది, ఏ నోటిఫికేషన్ అయినా సరే. అండ్ ఇది మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి జియో ఇది. బట్ కానీ దీనికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా ఎలిజిబుల్ ఉంటారు. తెలంగాణ వాళ్ళు నాన్ లోకల్ కింద అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లోకల్ కింద అయితే అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉందండి. మనకి ఎంహెచ్ఎస్ఆర్బి తెలంగాణలో ఏ విధంగా అయితే మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలా అయితే అప్లికేషన్ చేసుకున్నారో సేమ్ అదేవిధంగా తెలంగాణ వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ ఊరికంగా సో ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. నేను నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను తెలియజేస్తాను. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వాళ్ళందరూ కొత్త వాళ్ళందరూ ఊరికంగా మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లింకులు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ అయితే పెట్టాను అనమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ముందు చాలా ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు అయితే రాబోతున్నాయి. అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకండి. సో ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.